జై శ్రీ మాధవ్, జై జగన్నాథ్. సమస్త సద్భక్తగల దివ్యాత్ములైన భక్తజన బంధువుల్ని తెలియజేయడమేమనగా శ్రీమద్ భాగవతం మరియు భూత భవిష్య వర్తమానాల గల దార్శనిక గ్రంథం భవిష్య మాలికా పురాణం. భవిష్య మాలికా పురాణం అష్టాదశ పురాణాల ప్రకారం కలియుగం అంతమైనది. అయితే ప్రస్తుత యుగ సంధ్యా సమయము నడుచున్నది. మరి ఇదే సమయంలో ధర్మస్థాపన కార్యక్రమము జరుగుతున్నది. రోగ మహమ్మారిగా ఖండ ప్రళయాలుగా పంచభూతాలు సృష్టిస్తున్నాయి. దానితో పాటు నేడు విశ్వ వినాశానికి విశ్వయుద్ధం వైపు దారి మళ్లిస్తూ ఉంది. ఇలాంటి కష్టకాల సమయంలో యావ మానవ జాతిని ఉద్ధరించడం ఎలా జరగనున్న అన్నది యక్ష ప్రశ్నలుగా మిగిలి ఉంది. సత్యయుగం పునః ఆగమన నిమిత్తం దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మహానగరమైన బెంగళూరులో మొట్టమొదటిసారిగా శ్రీ భారతీయ తీర్థ సభాభవనం శృంగేరి శంకర మఠం రోడ్ శంకరపురం బస్వన్నాగుడిలో పరమ పూజ్యులైన పండిత్ కాశీనాథ మిశ్ర వారిచే మంగళకరమైన కార్యక్రమము జరుగుతున్నది. ఇట్టి మహత్తరమైన కార్యక్రమము జూన్ 24 తేదీ నుండి 30 తేదీ వరకు 7 రోజుల పాటు జరుగును. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు సత్సంగ కార్యక్రమం నడపబడును. శ్రీమద్ భాగవతము మరియు భవిష్య మాలికా పురాణము ఇట్టి కార్యక్రమం నిర్వహించేవారు రామేశ్వర మండలం వైకుంఠ సేవా ఆశ్రమ ట్రస్ట్, ఒడిశా.